ఈవెన్ కందుకూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కలిసి ఏం చేయలేకపోయినారు. మేము వచ్చి ఆ జీవోని రద్దు చేసాం. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేయలేకపోయినాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ జీవో రద్దు చేశాడు, రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో. అందువల్ల ఈ రోజు జువలదిన్నె హార్బర్, ఫిషింగ్ హార్బర్ వచ్చింది. అక్కడికి సోమశిల ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మేము పోయినప్పుడు వెంకయ్యనాయుడు గారే మాట్లాడేసేసి జువలదిన్నె హార్బర్ బ్లూ రెవల్యూషన్ కింద శాంక్షన్ చేయించడంతో పాటు సోమశిల ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వెంకయ్యనాయుడు గారి దగ్గర చెప్పించి క్లియర్ చేయించాం. అట్లా మేము అహర్నిశలు పాటుపడతాం. ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది, మేమేం రాజీ పట్టడం లేదు కదా. పోలవరం దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి, అంతెందుకు ఈ రోజు క్రిస్ సిటీ వచ్చింది. సాక్షాత్ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశాడు. 100 చిల్లర కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు. ఆ 1100 చిల్లర 2200 చిల్లర ఎకరాలకి 1100 చిల్లర కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ ఫుటింగ్ కింద జరుగుతుంది. ఇటువంటి ప్రయత్నాలు మీరు చేశారా? కానీ జువ్వలదిన్నె హార్బర్ 3 months లో మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సచే టాప్ అండ్ సౌత్ ఇండియా 900 మీటర్లు ఉండే 200 బోట్లు నిల్చుకునే సౌకర్యం ఉండే మెగా హార్బర్, మల్టీపర్పస్ హార్బర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. వస్తే మరి 2008, 2009 జీవోలు ఎందుకు తెచ్చారో చెప్పండి. 14 దాకా మీరు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు చెప్పండి. మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ నాయన తెచ్చిన జీవోలు ఎట్లా తెచ్చాడు? ఎవరు ప్రెషర్, ఎవరు బ్యాక్గ్రౌండ్ వెనక? జగన్మోహన్ రెడ్డి అవన్నీ వదిలేసి నోరు పారేసుకుంటే ఉపయోగం ఏముంది?